హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు ఎలా మేనేజ్ చేయాలి అనేసి నేను ఈరోజు టోటల్గా చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మీరు ఫ్రీగా అలాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో నేర్చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను కొన్ని టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేసి చెప్తాను. సో ఫస్ట్‌గా అయితే మనకి టైం మేనేజ్మెంట్ అంటే మనకి ఉన్న అంటే యూజ్‌ఫుల్ థింగ్స్ మనకి ఫినాన్షియల్‌గా కానీ, మనకి ప్రొడక్టివిటీ కానీ ఏదైతే ఇంక్రీజ్ చేస్తుందో వాటిని మనం మేనేజ్ చేసుకోవడానికి టైం మేనేజ్మెంట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో బేసిక్‌గా ఈ టైం మేనేజ్మెంట్ అనేది మనకి ఫేవర్‌గా ఉండడానికి, అన్‌యూజువల్ థింగ్స్ చేయడానికి కాదు. అన్‌యూజువల్ థింగ్స్ ఏదన్నా టైం వేస్టింగ్ థింగ్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయడానికి ఈ టైం మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటాం, రైట్? సో చాలామంది ఫస్ట్‌గా అయితే ఏది ప్రియారిటైజ్ అంటే మనకి ప్రియారిటీ ఏది ఉంది అండ్ అర్జెంట్ ఏంటి ఉంది, అంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ అర్జెంట్గా చేసేవి ఏమి ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ చేసుకోండి, సపరేట్ చేసుకోండి. ఇంపార్టెంట్ అన్నవి అండ్ అర్జెంట్ అన్నవి. ఇంపార్టెంట్ అంటే రేపైనా ఎల్లుండైనా కాదు, 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా చేసుకోవచ్చు. అంటే అది నెక్స్ట్ పెట్టుకుని ఇంపార్టెంట్ అసలు అర్జెంటుగా అసలు ఏది ఉందో అది ముందుగా చేసుకుంటే మీరు కొలాషన్ అనేది జరగకుండా చూసుకోవచ్చు. అంటే ఇది చేసుకుని అరే దీనికి టైం అయిపోయింది, ఇది ఎలా అనేసి ఆలోచించే అవసరం ఉండదు. సో మోస్ట్‌గా అర్జెంట్‌వి కొంచెం ముందు చేసుకుని అర్జెంట్ అన్నది ఇంపార్టెంటే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇలా అయితే మీరు దానికి ఒక టైం లిమిట్ ఉంది, డెడ్‌లైన్ ఉంది అన్నవి కొంచెం ముందు చేసుకొని మిగతావి నెక్స్ట్ షెడ్యూల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ టైం మేనేజ్మెంట్ అంటే అప్రాక్సిమేట్లీ డేలోనే ఉంటుంది కదా. టైం మేనేజ్మెంట్ హోల్ మంత్‌కి కాకుండా డేలో టైం మేనేజ్మెంట్ ఎలా అనేసి. సో మనందరికీ తెలుసు, మీరందరూ చాలా 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 వినే ఉంటారు ఇప్పటికి. మీ స్కూలింగ్ నుంచి ఇప్పుడు మీరు ఏది చదువుతున్నారో అందరూ వినే ఉంటారు. త్వరగా లేస్తే చాలా టైం ఉంటుంది, చాలా చేసేసుకోవచ్చు అనేసి. సో త్వరగా లేవడం వల్ల చాలా ఎవ్రీథింగ్ కూడా స్పీడ్‌గా అయిపోతుంది ఆ మార్నింగ్ టైమ్స్‌లో. అండ్ మీకు ఏదైనా వర్క్ ఇంకా ఉంటే ముందు చేసేసుకోవచ్చు. ఏదన్నా జర్నల్ చేయొచ్చు. జర్నల్ చేయడం వల్ల ఇంకొకటి, జర్నలింగ్‌లో కూడా మీరు టైం మేనేజ్మెంట్ అసలు ఈరోజు ఏమేమి చేయాలి అనేసి లిస్ట్ అనేది రాసేసి పెట్టుకోండి. సో మీకు మర్చిపోకుండా డే స్టార్టింగ్‌లోనే మీకైతే ఒక ఐడియా అనేది ఉంటుంది. అండ్ మీకు ఒక షెడ్యూలింగ్ కూడా ఉంటుంది డే కోసం. సో మీరు ఆర్గనైజ్‌గా అన్ని వర్క్స్ చేసేసుకోగలుగుతారు, రైట్? ఇంకొకటి వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్స్ అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాటిని ముందుగానే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లిస్ట్ చేసి పెట్టుకో అన్నాను కదా. సో వాటిని టైం టు టైం, అంటే మరీ ఓవర్గా చేసేయకుండా జస్ట్ లిటిల్ బ్రేక్స్ తీసుకుని మీరైతే కంప్లీట్ చేయండి. సో మీకు బర్డెన్ అవ్వకుండా ఎవ్రీథింగ్ కూడా మేనేజ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది మల్టీ టాస్కింగ్ చేయాలని అనుకుంటారు, తొందరగా అయిపోతుంది కాబట్టి. సో దానివల్ల అయితే అంత అడ్వాంటేజ్ అయితే ఉండదు. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఒకటే అంటే 2-3 పనులు ఒకటేసారి చేయడం, రైట్? ఆ 2-3 పనులు ఒకటేసారి చేయడం వల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది, ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. మనం ఒక్క వర్క్ చేసినా కూడా దానికి 100% ప్రొడక్టివిటీ ఉంది, అవుట్కమ్ ఉంది, అవుట్పుట్ ఉంది అన్నప్పుడు మీరు సాటిస్ఫైగా ఉంటారు. మీరు 5-6 వర్క్స్ చేసేసి ఒక్కటి కూడా సరిగ్గా లేకుండా అన్నీ ఫెయిల్ అయిపోతే యూ ఫీల్ లిటిల్ బిట్ సాడ్, రైట్? సో ఒక్క దానిపైన ఫోకస్ పెట్టి కంప్లీట్ అయ్యాక ఇంకొకటి మనము ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు పైథాన్ లైఫ్ నుంచి ఆల్మోస్ట్ మీరు ఒక మంచి ప్రోగ్రామర్సే అయి ఉంటారు. సో మీరైనా సరే
ప్రోగ్రామింగ్ ఏదన్నా స్కిల్ నేర్చుకునేటప్పుడు జస్ట్ ఒక్క దానిపైన కాన్సన్ట్రేట్ చేసి దాన్ని కంప్లీట్ చేసేలా చూసుకోండి. చాలామంది నేను చూశాను, ఐ హ్యావ్ టు కంప్లీట్ అ లాట్ ఆఫ్ స్కిల్ ఇన్ దిస్ మంత్ అనేసి అనుకుంటుంటారు. దానికోసం మార్నింగ్ ఒక సబ్జెక్ట్ అంటే ఎగ్జామ్స్ కోసం కాదు, మన పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి, మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి, ఇలా చేయకుండా కంప్లీట్గా ఒక స్కిల్ పైన అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా దానిపైన ప్రాక్టికల్, లాజికల్ థింకింగ్ ఎవ్రీథింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఓన్లీ సింగిల్ టాస్క్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే. సో దట్ ఇంకా నేను ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా మీకు టైం మేనేజ్మెంట్ కోసం చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. పక్కాగా ఒక అజెండా అనేది ప్రిపేర్ చేసుకునేలా చూడండి. మీరు ఇన్ కేస్ ఆఫీస్ అయినా సరే, ఇంకేదైనా సరే బ్రేక్స్ తీసుకుని మీరైతే మీ టాస్క్స్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉండండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్ అండి. రైట్, ఇంకొకటి మీకు ఒక ఆపర్చునిటీ అనేది నేను తెలియచేయాలి అని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అదేంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారు. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. సో ఒక్కసారి అయితే మీరు అప్రోచ్ అయిపోయి మీకు క్వెరీస్ ఏమైనా ఉన్నా, క్వశ్చన్స్ ఏమైనా అడగాలి అంటే, తెలుసుకోవాలి అనుకున్న కోర్స్ గురించి మీరైతే అడగొచ్చు. మేము అన్నీ కూడా క్లియర్ చేస్తాం. జస్ట్ మీరు మా టీమ్ని అయితే అప్రోచ్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.